నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పోలవరం కొట్టుకుపోయిందన్నారు, అమరావతి మునిగిపోయిందన్నారు, టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది అన్నారు, విశాఖను ప్రైవేటు పరం చేసేస్తున్నారు అన్నారు. ఈరోజు తాజాగా దివ్యాంగులకు పెన్షన్ కట్ చేస్తున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇలా రోజుకు ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రచారాలు ఎవరు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, నిజంగా బాధితులే ఈ ప్రచారాన్ని చేస్తున్నారా, లేదు అంటే దీని వెనక ఎవరైనా ఉండే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, మనం రోజుకు ఒక డిబేట్ పెట్టాల్సి వస్తుందండి దీని మీద. అంటే రోజుకొక తప్పుడు ప్రచారం, అంటే నేను అడుగుతూ ఉన్నాను, మీరు అది తప్పు అని చెప్పి కొట్టిపారేస్తూనే ఉన్నారు. సో ఈరోజు ఒక కొత్త అంశం వచ్చింది, అది దివ్యాంగుల గురించి. అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ కట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి 5 లక్షల మందికి కట్ చేసింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ నిజంగా చూస్తే కొంతమంది పెన్షన్ కోసం కట్ అయింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు. సో నిజంగానే అర్హులకు పెన్షన్ కట్ అవుతుందంటారా? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఫేక్ ప్రచారాల గురించి మాట్లాడుకుంటే, మరి కూటమి ప్రభుత్వం ఏమో రోజుకొకళ్ళని అరెస్ట్ చేస్తున్నది, రోజుకో కుంభకోణం బయటికి తెస్తున్నది, మరి ఆస్తులు జప్తు చేస్తున్నది, త్వరలో బిగ్ బాస్ కూడా దొరుకుతాడని అంటున్నారు. ఇంకొక వైపు చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఏమో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నది. మరి కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అతని పరిస్థితి ఏంటో అతనికి అర్థం కావట్లేదు. జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కావట్లేదు, జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇట్లా మరి రకరకాలుగా వాళ్ళు వాళ్ళు అంటే వైసీపీ నాయకులు, అప్పట్లో మంత్రులుగా ఉన్నవాళ్ళు, అప్పట్లో సమాజం మొత్తాన్ని గడగడలాడించిన వాళ్ళు, మరి ఈ రోజున గడగడలాడిపోతూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ చేయక ఇంకా జగన్మోహన్ రెడ్డికి వేరే గత్యంతరం ఏముంటుంది? అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయకపోతే మీరు ఏం చేస్తారు? ప్రతిరోజు మద్యం స్కామ్ మీద డిబేట్ పెడతారు, అంతేనా? ఇవాళ మళ్ళీ ఆయన రాజకసిరెడ్డి ఆస్తులన్నీ జప్తు చేసిందండి ప్రభుత్వం అని డిబేట్ పెడతారు. మరి రాజకసిరెడ్డి ఆస్తులు జప్తు చేసింది అంటే మరి ఆ ఆస్తులన్నీ ఎవరివి? ఆ జగన్మోహన్ రెడ్డివే కదా, అంతే కదా. ఇప్పుడు 100 ఎకరాలు కొనే శక్తి ఇతనికి ఎక్కడ ఉంటుంది? మరి దాని నుంచి మీరు డిబేట్ పెడతారు, మేము అది చెప్పాల్సి వస్తుంది. అందుకని మనల్ని డివైడ్ చేయాలి కదా. అందుకని ఇప్పుడు ఈ వికలాంగుల పెన్షన్లు కట్ చేస్తున్నారు, అసలు అన్యాయం జరిగిపోతుంది వికలాంగులకి అని. అసలు ఈ ఇష్యూ బయటికి ఎట్లా వచ్చిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి టైంలో నిజమైన వికలాంగులకేమో పెన్షన్లు కట్ చేశారు, నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కట్ చేశారు, అంగవైకల్యం లేని వాళ్ళకి సదరం సర్టిఫికెట్లు ఇచ్చారు. దీని మీద మామూలుగా అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవాలని అనుకోలేదు. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విపరీతంగా కంప్లైంట్లు వచ్చినాయి. మీరు ఇక్కడ అనర్హులకి ఇస్తున్నారండి, మీరు పెన్షన్లు విపరీతంగా పెంచేశారు, వికలాంగులకి ఇచ్చే పెన్షన్లు విపరీతంగా పెంచేశారు, అదంతా అనర్హులకి వెళ్తూ ఉన్నది, నిజమైన వాళ్ళకి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు, మీరు దయచేసి గమనించండి అని చెప్పి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్లకి కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్లు వచ్చిన తర్వాత మరి వాళ్ళు కూడా ఊరుకోరు కదా, ఆఫీసర్లు కూడా ఊరుకోరు కదా. ఏంటిది కంప్లైంట్ నిజమా కాదా అని చెప్పి వాళ్ళు కొంత పరిశోధన జరిపితే వాళ్ళు ఫీల్డ్లో తప్పులు తేలినాయి, సదరం సర్టిఫికేట్లే తప్పు ఉన్నాయి. దాంతో ఏం చేయాలంటే వాళ్ళు అంటే రిపోర్ట్ గవర్నమెంట్, ఇదిగో ఇట్లా ఉన్నదండి, ఇట్లా మరి ఏం చేయాలండి అంటే, అప్పుడు ఇటువంటి కంప్లైంట్లు ఎక్కడ వచ్చినాయని చూస్తే రాష్ట్రం నలుమూలల నుంచి కంప్లైంట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్? అందుకని రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. రీవెరిఫికేషన్ చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళకేమీ పెన్షన్లు ఆపట్లేదు.
నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ పెట్టి చాలామందికి ఏంటంటే టెంపరీ సర్టిఫికెట్లు తీసుకుంటారు, డిజేబిలిటీ సర్టిఫికెట్ టెంపరీది కూడా తీసుకుంటారు. తాత్కాలికంగా అటువంటి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు కూడా మీరు పెన్షన్ ఆపొద్దు అని చెప్పి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 63,70,000 మందికో ఎంతమందికో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. అందులో సహజంగా ఏంటంటే కొంతమంది మరణిస్తారు కదా, మరణించిన వాళ్ళ పెన్షన్లు తగ్గిపోతాయి కదా, అట్లా తగ్గిపోయినాయి. అట్లా కొన్ని పెన్షన్లు తగ్గినాయి. కొన్ని అంటే ఒక దాదాపుగా ఈ 14 నెలల కాలంలో 2 లక్షల మందికో ఎంతమందికో పెన్షన్లు తగ్గినాయి. అది సహజంగా తగ్గినాయి. ఆ సహజంగా తగ్గిన దాన్ని అంటే చనిపోతారు కదా, చనిపోయిన వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ డిపెండెంట్స్కి ఇస్తూ ఉన్నారు. సో పెన్షన్ ఆగటం అనేది ఎక్కడా జరగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ రీవెరిఫికేషన్ దాని మీద విపరీతంగా గొడవ చేస్తున్నారు. అక్కడ విలేజెస్లో వాళ్ళు ఏంటంటే ముందర నోటీస్ బోర్డుకి పంపించారు. నోటీస్ బోర్డులో పెట్టారు, అయ్యా మీరు వచ్చి మీ డిజబిలిటీ సర్టిఫికెట్ని చూపించండి, మీరు రాలేని పక్షంలో డాక్టరే మీ ఇంటికి వచ్చి మీ సర్టిఫికెట్ మిమ్మల్ని వెరిఫై చేస్తాడు అని మీకు వాళ్ళకు ఒక సౌకర్యం కల్పించారు. చాలామంది వికలాంగులు లేకపోతే హెల్త్ గ్రౌండ్స్ మీద ఉన్నవాళ్ళు బయటికి రాలేరు కాబట్టి డాక్టర్లను అరేంజ్ చేశారు. ఇది ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇప్పటికే దాదాపుగా 40,000 దొంగ సదరం సర్టిఫికెట్లు బయటపడ్డాయి. 40,000. ఒక పులివెందుల్లోనే 3,000 దాకా ఉన్నాయంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? 100%. వాళ్ళకి ఏంటి అంటే వికలాంగులకి కొంచెం పెన్షన్ ఎక్కువ కదా, అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలందరికీ ఈ దివ్యాంగుల పెన్షన్ రాయించాడు. చాలా ఒకచోట కాదు, ఒక పులివెందులనే కాదు, రాష్ట్రం మొత్తం అట్లాగే ఉంది. మరి వాటిని తీసేయాలా వద్దా మీరు చెప్పండి. అనర్హుడైన వాడికి వెళ్తే ఎట్లా, పెన్షన్ వెళ్తే ఎట్లా వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత రీవెరిఫికేషన్ జరుగుతున్నప్పుడే చాలామంది వాళ్ళు వచ్చి రీవెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. వాళ్ళకి నిజంగా వైకల్యం ఉన్న వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతున్నది. లేని వాళ్ళకి చెప్పా కదా 40,000 బోగస్ సదరం సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఎట్లా బయటపడతాయి? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లేటెస్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నది. ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారో దాన్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోబోతున్నది. అదొక పెద్ద కుంభకోణం. అంటే కుంభకోణాన్ని కంటిన్యూ చేయాలా? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇందులో ఎవరికైనా కానీ అంటే నిజంగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగితే దాన్ని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై చేసుకుంటే విత్ ఇన్ నో టైం ఇమ్మీడియట్గా వాళ్ళని వెరిఫై చేసేసి మళ్ళీ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. పెన్షన్ ఆపట్లేదు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇస్తూ ఉంటే వీళ్ళకి శాశ్వత అంగవైకల్యులకి ఎందుకు ఆపుతారు? ఇక్కడ ఒకళ్ళిద్దరూ ఏదో అఘాయిత్యాలు చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంత పని లేదు, అంత అవసరం లేదు, అంత వైలెంట్గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిజమైన వికలాంగులకి ఈ పెన్షన్ అనేది ఆగదు. ఇది క్లియర్ కట్గా ప్రభుత్వం చెబుతూ ఉంటే మరి వెరిఫై చేయొద్దంటారా మీరు? వెరిఫై చేయకపోతే అనర్హులు తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? 40,000 బోగస్ సదరం సర్టిఫికెట్లు అంటే మామూలు విషయం కాదు. అది ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ చీటింగ్ ది గవర్నమెంట్, లూటింగ్ ది పబ్లిక్ మనీ. దీన్ని ఆపాలి. కొంతమందికి అసౌకర్యం కలుగుతుంది. అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చర్యలు తీసుకుంటున్నారు.
అయినా సరే అర్హుడికి గనక పెన్షన్ రాదు అని చెప్పి ఎవరన్నా సర్టిఫికెట్ ఇస్తే, ఎవరన్నా చెబితే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ ఇచ్చేస్తారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లేకుండా దొంగలందరికీ వాళ్ళ పేర్లు తీసేయకుండా చచ్చిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ కంటిన్యూ చేయాలని అడగటం కరెక్టా? దీని మీద మీకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇప్పుడు మరి రోడ్డు ఎక్కిన వాళ్ళందరూ వికలాంగులే కదా సార్, మరి వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదంటారా? ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా వస్తూ ఉన్నాయి, పెన్షన్లు వస్తాయి, ఆపరు, ఆపే వీలు లేదు, ఆపే హక్కు ఎవరికీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని అనుకోవటంలా ఎక్కువ మందికి ఇవ్వాలనుకుంటున్నది, కానీ దొంగలకి ఇవ్వాలని అనుకోవటం లేదు. అందుకని వెరిఫికేషన్ చేస్తున్నారు. దివ్యాంగులందరూ ఈ రీవెరిఫికేషన్కి సహకరించాలి. నిజంగా దివ్యాంగుడు అయితే అతనికి భయం ఎందుకు సహకరించకుండా? డాక్టర్ని మేనేజ్ చేసుకొని దొంగ సర్టిఫికేట్ పెట్టుకున్నవాడు భయపడాలి. నిజంగా దివ్యాంగుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతారు. శ్రీనివాస్ గారు, దివ్యాంగులకు పెన్షన్ కట్ చేస్తున్నారు అని జరుగుతున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత? అంటే దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ 5 లక్షల మందికి తొలగించింది అని చెప్పి కూడా పెన్షన్ని అంటున్నారు. సో మరి సార్ అన్నట్టు రీవెరిఫికేషన్ జరగాల్సిన అవసరం ఉంది, కానీ ఈ రీవెరిఫికేషన్లో నిజంగా అర్హులు కూడా కొంతమంది లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏది పొందాలన్నా కూడా జర కష్టతరంగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం మరి నిజంగా అర్హులు ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. అంటే అట్లా అని వైసీపీ ప్రచారం చేస్తున్నది. అంటే ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకూడదు, అలాగే ఏ ఒక్క అనర్హుడు లబ్ధి పొందకూడదు. ఏంటి సంక్షేమ పథకాల యొక్క లక్ష్యం? అది పేదల కోసం ఉద్దేశించినటువంటి సంక్షేమ పథకాలు కుబేర్లు తింటామంటే, ఇప్పుడు పేదవాళ్ళ కోసం, వాళ్ళ జీవన ప్రమాణాల పెంపు కోసం ఈ వెల్ఫేర్ స్టేట్ అనేది తీసుకొచ్చారు, ఈ స్కీమ్స్ అనేది ప్రారంభించారు. మనం తీసుకుందాం, కళ్ళు గీత కార్మికులకి పెన్షన్ ఇస్తున్నారు. కళ్ళు గీత కార్మికుల పెన్షన్ మరి బార్ అండ్ రెస్టారెంట్ నడుపుకునే యజమాని నాకు కావాలంటే అది తప్పు కదా. అది ఎవరి ఉద్దేశం, దేనికోసం, ఏ లక్ష్యం? ఇవాళ ఆ లక్ష్య శుద్ధే ఇవాళ దెబ్బతింటోంది. చేనేత కార్మికుడికి ఇస్తున్నారు. చేనేత కార్మికుడు కాకుండా వేరే వాడు వచ్చి బట్టల షాప్ నడిపేవాడు వచ్చి నాకు కూడా కావాలంటే, నువ్వు కొట్టుకుంటుంది మటన్ కొట్టు, మటన్ కొట్టాడికి చేనేత పెన్షన్ కావాలంటే అది ఎవరి కోసం? వివర్స్ కోసం కదా. ఆ చేతి వృత్తులు వాటిని మరి వాళ్ళకు వచ్చే ఆదాయం తక్కువ, అందుకోసం మరి ఇప్పుడు వాళ్ళకి ఏంటి, ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, ఒక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అది ఓసీలు మాకు కావాలంటే తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇందాక చెప్పారు సత్యమూర్తి గారు, ఏంటది సదరం సర్టిఫికేట్స్, అది ఒక పెద్ద గోల్మాల్, పెద్ద స్కామ్. వైద్యులు, బ్రోకర్లు కొంతమంది కుమ్మక్కై 30,000 రూపాయలకి సర్టిఫికేట్ అమ్ముకున్నారని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఇంకొక పెద్ద కుంభకోణం ఇది. మరి ఈ కుంభకోణాన్ని సెట్ చేయాలి కదా. అసలు ఎలా? ఇది ఒకటి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఇదేంటి శాశ్వత సదరం సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు? 40% కన్నా ఈ వికలాంగత్వం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ వీళ్ళు ఏం చేశారు, ఏదో కొద్దో గొప్ప ఉన్నదానికి మరి వాళ్ళకి శాశ్వత వికలాంగ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఇట్లాంటివి ఒక 5 లక్షల పెన్షన్లని స్క్రీన్ చేస్తే 80,000 బయటపడ్డాయంట. ఇప్పుడే ఆ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయన మాట్లాడుతున్నారు, 5 లక్షలు స్క్రీన్ చేస్తే అసలు వీళ్ళకి దివ్యాంగుల పెన్షన్లు 8,18,000 ఏమో ఉన్నాయి, దాంట్లో 5 లక్షల వరకు స్క్రీన్ చేస్తే 80,000 బయటపడ్డాయంట. ఆయన చెప్తున్నారు ఇప్పుడే. ఇప్పుడు ఆ 80,000 కూడా తీసేయలేదు, వాళ్ళనేంటి రీవెరిఫికేషన్ మీరు వచ్చి ఇచ్చేయండి అని చెప్తున్నారు. రీవెరిఫికేషన్ మీరు రాలేకపోతే అధికారులే మీ ఇంటికి వస్తారు. మీకు గనక నిజంగానే ఏది 40% కన్నా కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీ పెన్షన్ మీకు ఉంటుంది. ఒకవేళ మీరు తప్పుడు సర్టిఫికేట్ కనుక ప్రొడ్యూస్ చేస్తే మీరు అది కోల్పోతారు. ఇందులో తప్పేంటి? ఎందుకు దీన్ని అడ్డం పెట్టుకునే విధంగా యాగి చేస్తున్నారు? కొంతమంది కావాలని రెచ్చగొట్టి ఈ విధంగా చర్యలకి పాల్పడుతున్నారు. నిజంగా మీరు అన్నారు ఏది, రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు, లేకపోతే కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పాల్పడాల్సిన అవసరం ఏముంది?
నీకు ఉన్నది అక్కడ ప్లాట్ఫామ్, నువ్వు ఫైట్ చేయి, ఏది నువ్వు వెళ్ళు, నీది క్లెయిమ్ చేయి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వస్తుందమ్మా, అదేం పెద్ద ఇదేం కాదు, పెద్ద ఆందోళన చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పెన్షన్లు పెరిగాయి. ఇప్పుడు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, ఇప్పుడు ఈ కళ్ళు గీత కార్మికులు, లేకపోతే ఆ డప్పు ఆర్టిస్టులు, వీళ్ళందరికీ కూడా అట్లాగే మరి 10,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. 6,000 చేశారు వీళ్ళది, ఏది దివ్యాంగుల పెన్షన్. మరి డబల్ చేసినటువంటి దీంట్లో అది దుర్వినియోగం కాకూడదు. అనర్హులు దాన్ని అదొక ఆదాయ వనరుగా మార్చుకోకూడదు. ఈ సర్టిఫికేట్లు, ఏది దొంగ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఒక సర్టిఫికేట్కి 3,000, ఒక సర్టిఫికేట్కి 30,000కి అమ్ముతున్నారంటే, బ్రోకర్లు దాన్ని వాడుకుంటున్నారంటే అక్కడ ఇవాళ ఏరివేత కొనసాగుతోందన్నమాట. దాన్ని వీళ్ళు అడ్డం పెట్టుకుని మేము ఇలా చేస్తామంటే, ఇప్పుడు 16,479 మంది అంట. ఏంటి వీల్ చైరు, ఈ బెడ్ మీద ఉన్నటువంటి పెరాలసిస్ పేషెంట్లు, వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ నెలకు 15,000. 7,612 మందికి ఇస్తున్నారు సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ కేసెస్ అన్నమాట. దగ్గర 24,091 మంది ప్రతి నెల 15,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఏది ఈ వీల్ చైర్లో, లేకపోతే ఈ బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు, ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకి వీళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ మరి 24,091 మంది. ఒక్కొక్కళ్ళకి నెలకెంత? 15,000 రూపాయల చొప్పున. ఇప్పుడు ఈ కిడ్నీ వాళ్ళు ఉన్నారు, ఏది మన ఈ కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ చేయించుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ దగ్గర మరి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళకి. అట్లాగే ఈ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, అంటే ఈ అవయవాల లోపంతో ఉన్నటువంటి వాళ్ళు 4,63,425 మంది నెలకి 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారు. విజువల్ ఇంపైర్మెంట్, కంటితో చూసి వాడు వికలాంగుడు అని చెప్పగలిగినటువంటి వాళ్ళు 90,302 మంది అంట. అట్లాగే మరి హియరింగ్ ఇంపైర్మెంట్, అంటే వినికిడి శక్తి, వాళ్ళు వచ్చేసరికి నీకు 1,09,232 మంది పొందుతున్నారు. ఇట్లా మెంటల్ రిటార్డేషన్, వీళ్ళు వచ్చేసరికి నీకు వాళ్ళు ఒక 1,03,042 మంది పొందుతున్నారు. నెలకి 6,000 రూపాయల చొప్పున. మెంటల్ ఇల్నెస్ కింద నీకు 19,193 మంది పొందుతుంటే, మల్టిపుల్ డిజేబిలిటీ కింద 2,782 మంది పెన్షన్ పొందుతున్నారు. వీటిల్లో దుర్వినియోగం కాకూడదు. అనర్హులు ప్రభుత్వ సొమ్ము పేదలు పొట్టగొట్టి తింటామంటే అది గతంలో జరిగింది. ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్టే సదరం సర్టిఫికెట్స్ గోల్మాల్ జరుగుతుంటే అయ్యన్న పాత్రుడు చెప్పారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1,00,000 మంది ఉన్నారంట. ఆయన అయ్యన్న పాత్రుడు గారు స్వయంగా పెన్షన్లు కట్ చేయమని చెప్పడం ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది సార్. ఇప్పుడు పెన్షన్లు కట్ చేయమంటే దొంగలకి పెన్షన్ కట్ చేయమని చెప్పక దొంగలకి ఇవ్వమని చెప్తారా? అనర్హుల పెన్షన్లు కట్ చేయమని. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకూడదు, ఉద్దేశం ఇవాళ దానికి తూట్లు పొడవకూడదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరే చెప్పారు కదా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతమంది అన్నారు? 3,000 మంది. ఒక్క పులివెందుల్లోనే 3,000 మంది అంటే మరి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో కూడా అనర్హులు ఎక్కువ. పుంగనూరులో మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకో 1,000 ఎక్కువ వేసుకున్నాడా? అంటే మీ కార్యకర్తలకి ఈ విధంగా, వైసీపీ కార్యకర్తలకి వికలాంగులనే ముసుగేసి ఇలా చేశారంటే ఇది పాపం. ఏది కళ్ళు పోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పెన్షన్, ఏది అనర్హుడికి ఇస్తున్నటువంటి పెన్షన్ ఒక అర్హుడికి ఇస్తే బతుకుతారు కదా, అతను బతకాలి కదా. అంగవైకల్యం ఉన్నవాడు బతకాలి, సమాజంలో తలెత్తుకొని బతకాలి, గౌరవంగా బతకాలి. అందుకోసం వాళ్ళకి వైద్య ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకోసం ప్రభుత్వం సహాయం చేస్తుంటే దాన్ని కూడా కొట్టేసి, ఇందాక డివిఎస్ గారు చెప్పారు, డప్పు కళాకారులని మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని బోగస్ లిస్టే ఇచ్చాడు. ఎక్కడా కూడా నిజంగా డప్పు కళాకారులకు ఎవరికి పెన్షన్లు రాలా. ఏం చేయాలి ఇప్పుడు? అట్లాగే కంటిన్యూ చేయాలా? వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు డప్పు కళాకారుల పేరుతోటి. ఏం చేయాలి? అవి వెరిఫై చేస్తుంటే వైసీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి? ఈ ఫేక్ ప్రచారాలు మొదలు పెడుతున్నారు. ఎట్లా చేయాలి? రైతులు ఉన్నారమ్మా,
రైతులు అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు, 7,000 రూపాయలు వేశారు, లేకపోతే అంతకుముందు ఏదో రైతు బంధనో రైతు భరోసానో అంటూ ఇచ్చారు. అసలు తెలంగాణలో అయితే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చారు. ఆయన పెద్ద ఆయన చాలా అక్కడ పెద్ద ఏమి- నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు కేసీఆర్ అని ఉండేవాడు. 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు మరి ఏ రకంగా తీసుకుంటారు? ఎకరానికి 10,000 చొప్పున. అది తప్పు కదా. దానివల్ల ఏం జరుగుతోంది? అసలైన రైతులు ఏది అసలు పెట్టుబడి లేకుండా అల్లాడిపోతున్నటువంటి రైతులు, వాళ్ళకి అన్యాయం జరగట్లేదా? ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించటం ఒక ఎత్తు, అనర్హులకు అందకుండా చేయడం ఇంకొక ఎత్తు అన్నమాట. మీకు విత్ యువర్ పర్మిషన్ నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. జగన్ ఓటు ఎత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటు ఎత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు. ఆయనకి చెయ్యే లేదు అని చెప్పి పెట్టాడు. జగన్ ఓటు ఎత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటు ఎత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు. వికలాంగుడు ఏం చేయాలి మామ ఇప్పుడు? అంటే మళ్ళీ చెయ్యి వచ్చింది చూసావా? ఇప్పుడు చెయ్యి వస్తుంది, చెయ్యి చూపిస్తా. అడిగి చెయ్యి వస్తుంది. ఏమున్నదక్కో మాకు నార్తింపల్లో ఏమున్నదక్క ఈడాడు కళాకారులంటూ ఆర్సినాం. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వాలే ఈ చెయ్యి ఉందా లేదా? భరోసా ఇవ్వాలే స్వామి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలే స్వామి, అన్ని పథకాలు 2 చేతులు అటో చేయి ఇటో చేయి బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నాడు. అన్ని ఊపుతూనే ఉన్నాడు, 2 చేతులు ఊపుతున్నాడు. మరి ఈ వీడియో ఏంటి తమ్ముడు? ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. ఈ వీడియో ఏంటి, ఆ వీడియో ఏంటి? 6,000 అనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓటు ఎత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని బిగేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు. వికలాంగుడు చెయ్యలేదు. నీకు చెయ్యి కాదు, నీకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇటువంటివి ఎన్ని ఉన్నాయి కేసులు? ఇటువంటివి ఎన్ని కేసులు ఉండకపోతే ప్రభుత్వం ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటుందో ఒకసారి ఆలోచించాలి. అంగవైకల్యం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి. నిజంగా వికలాంగులందరూ కూడా వాళ్ళకు కొంత శ్రమైనా సరే మానసిక ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఇటువంటి సమస్య ఉంది అని చెబితే, తెలిస్తే, ఏదన్నా పేపర్లో వార్త రాస్తే జగన్మోహన్ రెడ్డి ఏ రోజునైనా సమీక్షా సమావేశం పెట్టాడా? ఈ రోజున ఇదిగో ఇట్లా గొడవ జరుగుతున్నది అనగానే చంద్రబాబు నాయుడు కూర్చొని నేను రాత్రి 10 దాకా దాని మీద సమీక్ష జరిపాడు. లేదు ఇట్లా కావటానికి వీలు లేదు, ఇట్లా చేయండి అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చాడు. మొత్తం ఇప్పుడు అన్ని వీళ్ళందరికి కూడా పెన్షన్ ఆగకుండా చెయ్యాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా గొడవ చేస్తే ఏం చేయాలి? నువ్వు దురుద్దేశపూర్వకంగా ఇటువంటి వీడియోలు చేసి పెడుతూ ఉంటే ఇంకెట్లా ఈ సమాజాన్ని నిజంగా అర్హులైన వాళ్ళని ఎట్లా గుర్తించాలి? అయితే సార్, ఒక దివ్యాంగుల పెన్షన్ తీసి పక్కన పెడితే సంక్షేమ పథకాలు ఏవైనా సరే ఆయా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఎక్కువ వెళ్తుంటాయి, ఆపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళకి తగ్గుతాయి, కట్ చేస్తారు అని చెప్పి ఇది మనం ఎప్పుడు వింటున్నదే. కానీ దీంట్లో వాస్తవం ఎంత ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా కూడా అలా జరిగే ఆస్కారం లేదంటారా? జరగట్లేదంటారా? ఎప్పుడూ ఉండదు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో పట్టిన దరిద్రం ఇది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా, రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది కదా. అప్పుడు ఇటువంటి కంప్లైంట్లు ఏమన్నా వచ్చినాయా? ఇటువంటి మా పార్టీ వాడికి ఇవ్వలేదు, మీ పార్టీ వాడికి ఇచ్చుకున్నారు అని ఎవరన్నా అన్నారా? ఆ దరిద్రం అంతా పట్టిందే జగన్మోహన్ రెడ్డితోటి. జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఆ రోజుల్లో ఇదే దరిద్రాన్ని కొనసాగించాడు. నువ్వు అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకొని కులం షోడం, మతం షోడం, పార్టీ షోడం అని చెప్పాడు కదా. పైకట చెప్పాడు, లోపలంతా చేసిందంతా ఇది. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి అడ్డమైన కారణాలు చెప్పి పెన్షన్లు కూడా కట్ చేశాడు. ఎన్ని పెన్షన్లు కట్ చేశాడు తెలుసా? 17 లక్షల పెన్షన్లు కట్ చేశాడు. 17 lakh పెన్షన్స్
మామూలు ఈ వృద్ధాప్య పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లని 17 లక్షలు కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అర్హులవి. ఏం చెప్పాడు? నువ్వు ఇక ఫ్యాన్ తిరుగుతుంది, నీకు కట్టు. నీకు 200 యూనిట్లు దాటింది, కట్టు. నీకు ఎవడో తీసుకొచ్చి స్కూటర్ ఆపితే, నీ ఇంటి ముందు స్కూటర్ ఉంది. ఈ వాలంటీర్లు తిరిగేవాళ్ళు కదా, వాలంటీర్లు ఎప్పుడు పొదుగులు తిరుగుతుండేవాడు. పాలు పోసేవాడు స్కూటర్ తెచ్చి ఆపితే ఆ స్కూటర్ నీదే అని చెప్పి ఇది కట్ చేసేవాడు. ఆ వృద్ధులకి పెన్షన్లు కట్ చేసేవాళ్ళు. ఈ వాలంటీర్లని నిఘా పెట్టి తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళ ఓట్లన్నీ, వాళ్ళ పెన్షన్లన్నీ తీసేయించాడు. అటువంటి పనులు చేశాడు కాబట్టి. పేదోడికి పార్టీతో సంబంధం ఏంటమ్మా? వికలాంగులకు పార్టీతో సంబంధం ఏంటి? నీకు అతను ఈజ్ అ సఫరర్. ఆ సఫరర్కి సొసైటీ తరఫున చేయూతనిస్తున్నారు. పార్టీతో సంబంధం ఏంటి? పార్టీతో పేదవాడికి, పేదరికానికి పార్టీ ఏంటి? అటువంటి దుర్లక్షణాలన్నీ తీసుకొచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాటిని కరెక్ట్ చేస్తుంటే, ఇగో ఆడు చెయ్యి లోపల పెట్టుకున్నాడు, ఇగో నా చెయ్యి పోయింది, నాకు ఆ చెయ్యే లేదు. జగన్మోహన్ రెడ్డి నాకు పెన్షన్ ఇప్పించాడు. జగన్ కా పెన్షన్ ఇప్పించాట, నీకు చెయ్యి లేకపోయినా ఇస్తాడు. చంద్రబాబు తీసేయించాడు, డ్యాన్స్ వేస్తున్నాడు. ఇటువంటి ఫేక్ అంటే దీన్ని ఒక్కదాన్నే డెమాన్స్ట్రేషన్కి మనం ఎందుకు తీసుకున్నామంటే, ఇటువంటి అరాచకాలు, ఇటువంటి తప్పుడు మెసేజ్లతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాన్ని చూసుకొని అందరం సమాజంలో చాలామంది కంగారు పడుతున్నారు. నిజంగా ఏంటి పెన్షన్లు తీసేస్తున్నారా అని. అటువంటిది ఎక్కడ జరగట్లేదు. అది ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నది. అది ప్రభుత్వం కచ్చగట్టి తీసేసేయి, వాడికి తీసేయి, వాడు వైసీపీ వాడు కదా, వాడికి తీసేసేయి అని చెప్పేవాడేవాడు లేడు ఇక్కడ. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్లో కూడా మనం చూసాం, వైసీపీ ఏం ప్రచారం చేసింది, వాలంటీర్లు లేకపోతే అసలు పెన్షనే సరఫరా చేయలేమని చేసింది. సో వీళ్ళు టైంకి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికి వెళ్ళి ఇవ్వడంతో చాలామంది వృద్ధులు చనిపోయారు, ఎండలకి నిల్చొని చెప్పి చాలా రకాల ఫేక్ ప్రచారాలను కూడా అప్పుడు తీసుకొచ్చి, వృద్ధులను తీసుకొచ్చి కూడా చేసింది కదా. ఎలక్షన్ టైంలో పెన్షన్ వాలంటీర్లతో పంపించొద్దు అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అందరు చచ్చిపోతున్నారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళే తీసుకొచ్చి చంపేశారు. 33 మంది వృద్ధుల్ని చంపేశారు. 33 మంది వృద్ధుల్ని వీళ్ళే చంపేశారు. తీసుకొచ్చి ఎండలో తీసుకొచ్చి వాళ్ళని ఆడ పడేసి మంచాల మీద. నాకు బాగా ఒక దృశ్యం అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా డివిఎస్ గారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక పేషెంట్ అండి, అతనికి ఏమి లేవు, ఆక్సిజన్ పెట్టున్నది, ఎముకల గూడు ఇంకా అంటే చాలా చివరి స్టేజ్లో ఉన్నట్టున్నాడు. కాళ్ళు పనిచేయట్లేదు, వంకరపోయినాయి, కాళ్ళు చేతులు వంకరపోయినాయి, మనిషికి తిండి కూడా ఇచ్చేయట్లేదు. ఈజ్ అ బెడ్ రిడెన్ పేషెంట్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైములో ఫోటో సెషన్ల కోసం ఆ పేషెంట్ని తెప్పించుకొని ఆ పేషెంట్ తోటి ఫోటోలు దిగాడండి. దిగి భరోసా అమ్మా, నేను నీ అండగా ఉంటానమ్మా, ఏం కాదమ్మా, మీ ఆయనకి ఏం కాదమ్మా అని ఎలక్షన్ టైంలో బహుశా అతని భార్య అనుకుంటాను, ఆమెకి చెప్తూ ఉన్నాడు. అదంతా వీడియోలు తీసి ఫోటోషూట్ చేసి ఒక 4-5 కెమెరాలతో 4-5 యాంగిల్స్లో ఫోటోషూట్ తీసి వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఎంత అమానుషం చెప్పు. అసలు మనిషి అనేవాడు ఎవడన్నా పని చేస్తాడా? నీ పబ్లిసిటీ కోసం ఒక అంటే అనారోగ్యంతో బెడ్కే పరిమితమైన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మంచంతో సహా తీసుకొచ్చి ఇతనికి ఉన్నాయి కదా కాళ్ళు చేతులు కరెక్ట్గానే ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావచ్చు కదా, నీకు అంత ప్రేమ ఉంటే. ఎందుకు రూయా హాస్పిటల్ ఇన్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. తిరుపతిలో రూయా హాస్పిటల్లో పేషెంట్లు పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకి సెలైన్లు పెడుతుంటే సెలైన్ స్టాండ్స్ పీకేసి మా అన్న వచ్చాడని చెప్పి వాళ్ళందరూ గందరగోళం చేశారు. ఎంత అమానవీయంగా, అసలు హ్యూమన్ టచ్ లేకుండా
మాట్లాడిన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆయన పార్టీ వాళ్ళు నాయకులు వచ్చి వికలాంగులకి పెన్షన్లు తీసేస్తున్నారు. ఎక్కడ తీసేస్తున్నారు చూపించు, నువ్వు చూపించు. నువ్వు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అనర్హుడికి దక్కకూడదు. అనర్హుడికి పెన్షన్ కాదు, గవర్నమెంట్ స్కీమ్ ఏది దక్కకూడదు 100%. అందులో ఎవరేమన్నా అనుకొని కొంతమందికి బాధ ఉంటుంది సహజంగానే. ఏంటి అంటే మళ్ళీ వెళ్ళటం, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, సర్టిఫికేట్ తీసుకోవటం, ఆఫీసర్కి ఇవ్వటం, ఆన్లైన్లో అప్లై చేసుకోవటం, ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉండదు అని చెప్పే అంత నేనేం జగన్మోహన్ రెడ్డిని కాదు కదా అంత అమానవీయంగా ప్రవర్తించటానికి. మనం మనుషులం, మానవత్వం ఉన్నవాళ్ళం కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది, కానీ దాన్ని సరిచేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా. ఇబ్బంది ఉన్నాళ్ళు ఇంటికే అధికారులు వస్తున్నారు. డాక్టర్లు వస్తారు. ఆ డాక్టర్లను కూడా కొత్త గైడ్లైన్స్ పెట్టారు డివిఎస్ గారు. డాక్టర్లకు కూడా ఇదివరకు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన వాడిని మళ్ళీ పిలవట్ల, మంచి నిజాయితీ పరుడైన డాక్టర్నే పంపిస్తున్నారు. వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారో, ఇప్పుడు ఈ మంత్రులు ఇవాళ ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడారంటే 7.86 లక్షల మంది వికలాంగ పెన్షన్లు ఉన్నారు. అంటే దగ్గర 8 లక్షల మంది ఉన్నారు. అందులో 5 లక్షల మందికి పునఃపరిశీలన రీవెరిఫికేషన్కి పెట్టిన వాళ్ళు 5,10,000 మంది. ఇప్పటి వరకు 4.5 లక్షల మంది సబ్మిట్ చేశారు, అయిపోయింది. అంటే ఒక 50,000 మంది పదే నోటీసులు ఇచ్చినా కూడా స్పందించట్ల. ఎందుకు స్పందించట్లేదు అంటే దొంగ సర్టిఫికెట్ల వాళ్ళు ఏంటి నోటీసులకి రాకుండా మీరు అన్నట్టు ఏం చేశారు, రోడ్డు ఎక్కుతున్నారా? అంటే ఇప్పుడు ఒకటి పులివెందుల్లో 1708 అంట, 1708. చంద్రగిరిలో 1604 అంట. చంద్రగిరి అంటే ఎవరిది? ఆ లిక్కర్ స్కాండల్లో ఇప్పుడు జైల్లో ఉన్నాడే, అది జగన్మోహన్ రెడ్డిది. ఇదేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మచిలీపట్నంలో 1539 మంది అంట. అక్కడ ఇంకో గొప్ప నాయకుడు ఉన్నాడు కదా, పేరుని నాని. అట్లా కాకినాడలో 19 మందిని గుర్తించారు, విశాఖ సౌత్లో 39 మంది, తాడికొండలో 55 మంది. అంటే ఇప్పుడు అనర్హులు ప్రభుత్వ పథకాలు మరి పంది కుక్కుల్లాగా తింటుంటే కట్ చేస్తే తప్పేంటి? అది కట్ చేసింది ఏమీ వాళ్ళు ఆదా చేసుకోరు, ఆ డబ్బు అది ఇంకొకళ్ళకి ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ఇంతమంది అనర్హులు ఉంటే కలెక్టర్ల దృష్టికే రాలేదంటారా? దీనిపైన వెరిఫై చేసే ప్రయత్నం జరగలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? వాళ్ళే దొంగ సర్టిఫికెట్లు ఇస్తుంటే వెరిఫికేషన్ ఏముంది? బెదిరించి ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతగా వాళ్ళని టార్చర్ పెట్టారు, వేధింపులకు గురి చేశారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకు ఉద్యోగం లేదు. ఇప్పుడు మనం చూసాము, ఐపీఎస్లతో కిడ్నాపులు చేయించారు, ఐఏఎస్లతో భూ కబ్జాలకు పాల్పడేట్లా చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు. ఇప్పుడు ఆ అరాచకాలను చక్కదిద్దే పనిలో భాగమే ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్. ఇప్పుడు వీటిల్లో అర్హులైన వాళ్ళకి న్యాయం జరుగుద్ది, వాళ్ళ పెన్షన్లు ఎక్కడ ఆగవన్నమాట. ఇప్పుడు ముఖ్యమంత్రే పేదవాడి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడమ్మా. ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగిందా? 14-15 నెలల్లో 15 ఏళ్ళకి వెళ్ళాడు ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రులు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, మీ కష్టాలు విచారిస్తున్నారు, నష్టాలు తెలుసుకుంటున్నారు. మీకు ఇల్లు లేదంటే ఇల్లు కట్టించిస్తున్నారు, ఆటో లేదంటే ఆటో కొనిపెడుతున్నారు. ముఖ్యమంత్రి ఆటోలో వెళ్ళాడు ఎక్కడికి? ఆ వేదిక దగ్గరికి వెళ్తూ ఆటో కార్మికుడి యొక్క ఆ డ్రైవర్ యొక్క కష్టాలు నష్టాలు విచారించాడు. ఇప్పుడు ఏదో మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఆ మత్స్యకారులతో పాటు కలిసి నడుస్తూ 2 మహిళలతో చంద్రబాబు వాళ్ళ కష్టాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇంత గొప్పగా పేదల సంక్షేమం మరి ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళకి కన్నెర్రైందా? అంటే వీళ్ళ దొంగ సర్టిఫికెట్లన్నీ బయటకు వస్తున్నాయనా? అని ఇప్పుడు దొంగ సర్టిఫికెట్లు ఈ సదరం సర్టిఫికెట్లే కాకుండా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైంది మనందరికీ తెలుసు కదా. అందరం రోజు పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటాం కదా. అటువంటి టికెట్లు రోజుకి 7,000 టికెట్లు ఇచ్చాట భూమన కరుణాకర్ రెడ్డి. అన్ని దొంగ టికెట్లు ఇచ్చిన అమ్ముకున్నాడు. సారీ, ఒక్కొక్కటి 5,000 3,000 చొప్పున అమ్ముకున్నాడు. ఒక్క రోజులో 7,000 టికెట్లు అమ్ముకున్నది అది బయటకు వచ్చింది. అతను వచ్చి చెప్తాడు, బిఆర్ నాయుడు టికెట్లు అమ్ముకుంటున్నాడు 7,000 టికెట్లు అని చెప్తాడు.
అంటే వీళ్ళందరూ కూడా ఈ వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దారుణమైన అతి కిరాతకమైన పనులు చేసి 5 సంవత్సరాలు దోచుకు తిని ఈ రోజున వాళ్ళు చేసిన దారుణాలు, అక్రమాలు, అన్యాయాలు బయటికి వస్తూ ఉంటే అవే ఎలిగేషన్లు అధికారంలో ఉన్న వాళ్ళ మీద చేస్తున్నారు. బెస్ట్ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇదే భూమన కరుణాకర్ రెడ్డిది. భూమన కరుణాకర్ రెడ్డిని మొత్తం నువ్వు ఎన్ని టికెట్లు అమ్ముకున్నావు, రోజుకి ఎన్ని టికెట్లు అమ్ముకున్నావు, ఎంతమందికి టికెట్లు ఇష్యూ చేసావు అన్నీ తీసి మొత్తం వాళ్ళ సాక్షి పేపర్లో రాశాడు. బిఆర్ నాయుడు ఇట్లా టికెట్లు అమ్ముకున్నాడంటే బిఆర్ నాయుడు వెళ్ళి 10 కోట్లకి పరువు నష్టం దావా వేశాడు. ఫేస్ అయ్యి మేము ఉడతూపులకు భయపడం అంటాడు. భయపడి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు కదా నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి. మరి భయపడని వాడివి గమ్మున కూర్చోవాల్సింది. మళ్ళీ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నావు? ఇక్కడ దొంగలే వచ్చి దొంగ 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 అని అరుస్తున్నారు. ఆమె ఎవరో శ్యామల అంట, సినిమా యాక్టర్ ఎవరో శ్యామల ఎవరో. మీరు ఆమెకి పెద్ద ప్రమోషన్ ఇవ్వమాకండి. షీజ్ అన్ యాంకర్. ఆమె వచ్చేసి ఉచిత బస్సు పథకం మీద మాట్లాడు. ఏది ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఎవరికి ఉచిత బస్సు పథకం? పేద మహిళలకు ఉద్దేశించిన ఉచిత బస్సు పథకం. రోజా నాకు కావాలంటుంది, శ్యామల నాకు కావాలంటుంది. అంటే ఇప్పుడు ఎవరి కోసం ఈ పథకాలు? 5 బస్సుల్లోనే మమ్మల్ని అలవ్ చేస్తున్నారని రోజా అంటది. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా ఒక స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ని ఎలాగోట్లా ఫెయిల్ చేయాలి, దాన్ని ఎట్లా నాశనం చేయాలి, దాని మీద తప్పుడు వీడియోలు పోస్ట్ చేయాలి. అక్కడ ఎక్కుతారు, ఆ ఏసీ బస్సు ఎక్కుతారు, మాకు 0 టికెట్ కొట్టమని అడుగుతారు. వీడు ఒకడు ఉంటాడు పక్కన, వాడు వీడియో తీసేవాడు, వాళ్ళ పిఏ, వాడు ఆ వీడియో తీయటం వైరల్ చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం. ఇప్పుడు అమరావతి మునిగిపోయింది అని చెప్పి గగ్గోలు పెట్టాడు కదా, చుక్క నీరు లేదు. అంబటి రాంబాబు చెప్తాడు పోలవరం అంతే స్టీల్ ప్లాంట్ 2 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ అంశం బాగా హైలైట్ అవుతుందండి. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. ఈ 14 నెలల్లో 15 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఇప్పటికి ఒక్కసారి కూడా అడగలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి దీనిపై చాలా సమీక్షలు చేశారు. అప్పట్లో మేము చాలా పోరాడారు, బాగా పోయారు. అంతా ఒట్టిదే, అంతా బురద చల్లడమే. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి 14 రూపాయలు తెచ్చాడా? 14 రూపాయలు 60 నెలలు అతను సీఎంగా ఉండి 60 రూపాయలు తెచ్చాడా విశాఖ స్టీల్ ప్లాంట్కి? వీళ్ళు 14 నెలల్లో 14,000 కోట్లు తెచ్చారు. కేంద్రం 11,000 కోట్లు ఇస్తే రాష్ట్రం 3,000 కోట్లు ఇచ్చింది. మరి ఇప్పుడేంటి సార్, ఉద్యోగులు కొంతమందిని తొలగించారు, అలాగే 32 విభాగాలను ప్రైవేట్ పరం చేయబోతున్నారు అంటున్నారు. దీంట్లో సేమ్ ఇంతే. ఇప్పుడు మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటి? వికలాంగుల పెన్షన్. అనర్హులను ఎలా అయితే ఏరివేశారో అక్కడ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోకి రావాలంటే ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, వృధా వినియోగం ఎక్కడ జరుగుతోంది, వాటిని కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ 70 క్యాంటీన్లు ఉన్నట్టున్నాయి. ఆ 70 క్యాంటీన్లో వీళ్ళు మరి సబ్సిడైజ్డ్ ఫుడ్స్ తింటున్నారు. అక్కడ పనిచేసే వాళ్ళు కాదు కదా తింటోంది. ఆ క్యాంటీన్లో కొన్ని చోట్ల మూస్తారు. ఇప్పుడు 32 విభాగాలు ఏదన్నావు, ఆ విభాగాల్లో పందికొక్కులు ఉంటే పొగబెడతారు. అది అంటే ఇప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకున్నాం. విశాఖ ఉక్కుని బతికించుకోవాలి, అందులో డౌటే లేదు. బతికించాలంటే ఏం చేయాలి? నువ్వేం చేసావు? ఇది నెట్టను మూసేయించేసి ఆ స్థలాలు ఆక్యుపై చేయాలని చూసావు. మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లయినా బతికించ 3వ ఫర్నెస్ను కూడా తీసుకొచ్చి పెట్టారు కదమ్మా. ఒక్కటి లాజిక్ ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని 3 ఫర్నెస్లు మూసేశాడు. ఒక ఫర్నెస్ వారానికి 2 రోజులు 3 రోజులు పనిచేసేలాగా చేశాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు హయాంలో 3 ఫర్నెస్లు పనిచేస్తున్నాయి. 98% ప్లాంట్ లోడ్ సామర్థ్యం వరకు పనిచేస్తున్నది, ప్రాఫిట్లోకి రాబోతూ ఉన్నది. దాన్ని ఎవడన్నా మూసేస్తాడా? ఇప్పుడు నీ హయాంలో ఎందుకని చేయించలేకపోయావు? 3 ఫర్నెస్లు నువ్వు ఎందుకు స్టార్ట్ చేయాలి? ఎట్లా మూస్తారా? మూయటానికి వీల్లేదు అనాలి కదా. నువ్వు ఎందుకనలే? నువ్వు చేసావా? ఇప్పుడు చేస్తుంటే మాత్రం ఏడుస్తున్నావు. అది జరుగుతున్నది. ఇప్పుడు గోడౌన్లలో 30,000 టన్నుల స్టీల్ ఉందంట. అది అమ్మారు, 346 కోట్లు వచ్చింది. నువ్వేం చేసావు? నీ హయాంలో అదొక నిరర్ధక ఆస్తిగా మారింది. నాన్ పెర్ఫార్మ్డ్ అసెట్గా చేసావు దాన్ని. ఇవాళ అసెట్ పెర్ఫార్మెన్స్ స్పష్టంగా కనపడుతుంటే కన్నెర్ర.
ప్రతిదీ అదే. ఏది అటు మీరు ఇంట్రోలోనే చెప్పారు కదా, అమరావతి దాని మీద గోదా, మునిపోయింది. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ఏదో ఇదైందంటారు అదంటారు. అసలు ఇక్కడ ఉన్న కేటీఆర్తో మాట్లాడిస్తారు. కూలవరం అని అంది పోలవరాన్ని అని ఆయనతో అనిపిస్తారు. అంటే ఏదో రకంగా ఈ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించాలా, అభివృద్ధి పైన దృష్టి పెట్టనీయకుండా చేయాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టనీయకుండా చేయాలి, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి, దొంగ మెయిల్స్ పంపాలి. సింగపూర్కి మెయిల్స్ పంపుతారు, ఆ తర్వాత బాండ్స్ కొనొద్దని మెయిల్స్ పంపుతారు, రుణాలు ఇవ్వద్దని వరల్డ్ బ్యాంక్వి మెయిల్స్ పంపుతారు. అబ్బబ్బబ్బా మామూలుగా లేదు. వీళ్ళు ఎంత చేసినా రోజుకో కుంభకోణం బయటకు వస్తూనే ఉంది. అరెస్టులు, కొత్త అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, ఆస్తులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. అవన్నీ జరుగుతాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా అవి మాత్రం ఆగవు.